చేసిన మొత్తం కలర్ఫుల్గా అయితే కలర్ఫుల్గా ఉండబోయింది. నేనైతే చాలా అంటే ఎంతో ప్రోత్సహిస్తారు. ఆప్షన్ అయితే చూడడానికి అయితే వచ్చాను. చూడొచ్చు ఆప్షన్ చూడడానికి ఏ విధంగా ఉంటుందో. చాలా అంటే చాలా కలర్ఫుల్, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ కూడా మనకైతే చాలా అంటే చాలా హాట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎంత అద్భుతమైన అందాలు కనిపిస్తాయి అంటే అంత అద్భుతమైన అందాలు కనిపిస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యూఆర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, మనమైతే ఇప్పుడు వచ్చేసి మోషి అనే టౌన్లో ఉన్నాం. మనమైతే ఇప్పుడైతే మోషి నుంచి మనమైతే ఒక అద్భుతమైన హాట్ స్ప్రింగ్ అయితే వెళ్తున్నాము. మరి అది మరేదో కాదు, చెంకా హాట్ స్ప్రింగ్ అని పిలుస్తారు. మనమైతే ఇవాళైతే ఆ ప్రకృతి సహసిద్ధమైన హాట్ స్ప్రింగ్ని అనుభూతి అయితే చెందుదాము. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంతోమంది పాటలు కూడా ఎంతోమంది లోకల్స్ తోని మొత్తం కలర్ఫుల్తో బిక్నీలతో మొత్తం ఫుల్ అంటే ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉండబోతుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మనమైతే ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బోడా అయితే తీసుకొని మనమైతే హాట్ స్ప్రింగ్ అయితే వెళ్ళబోతున్నాము. సో ఇక మనమైతే వెళ్దాం పదండి. సో గైస్, ఇప్పుడైతే నేనైతే బోడా తీసుకున్నా. చూడొచ్చు బోడా. ఈ బోడాకి అయితే నేనైతే పోవడానికి రావడానికి దాదాపు ఒక 20,000 టంజానియా షిల్లింగ్స్ అయితే ఇస్తున్నా. ఇతను మనతో దాదాపు ఒక 2 గంటలు అయితే మనతో అయితే ఉండబోతుండు. వాట్స్ యువర్ నేమ్? Salepo. Sawa. We go 2 hours, okay? Yeah. Going and back, huh? ఓకే, సావా. ఇక మనమైతే వెళ్దాం. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మనమైతే బయలుదేరదాం పదండి. సో గైస్, ఇక మనమైతే మన ప్రయాణాన్ని అయితే ముందుకు సాగిస్తున్నాము. చూడొచ్చు మనతోనైతే మన హేమంత్ భాయ్ ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ ఒక ర్యాండమ్గా అయితే కలవడం అయితే జరిగింది. ఇతను కూడా చాలా అంటే చాలా పెద్ద యూట్యూబరు ఈ హిందీ నుంచి. नमस्कार भाई. नमस्कार बोला हमारे लोग को. नमस्ते दोस्तों, हम अभी जा रहे चेमका हॉट स्प्रिंग. क्यों जा रहे हैं इनको पता. चलो, हमारे लोग को हिंदी नहीं आते उतना ठीक से. సో గైస్, మనమైతే ఇంకా వెళ్దాము. చూడొచ్చు బోడా ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆటోలను వచ్చేసి బజాజ్ అని పిలుస్తారు. సో ఇప్పుడైతే మోషి టౌన్లో ఉన్నాము కదా, మోషి టౌన్ నుంచి మనమైతే హాట్ స్ప్రింగ్ చెంకా హాట్ స్ప్రింగ్కి వెళ్ళడానికి మనకు దాదాపు ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక 30 కిలోమీటర్స్ పోవడము రావడానికి అయితే మనకైతే ఈ బోడా అయితే మనకైతే దాదాపు ఒక 20,000 టంజానియా షిల్లింగ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో చూద్దాము ఎలా ఉంటుందో ఏం కథ. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే చూసుకుంటే ఇక్కడైతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే చెప్పొచ్చు. మన సైడ్ చూసుకుంటే చూడొచ్చు, వాడు మాత్రం హెల్మెట్ పెట్టుకున్నాడు. మనకు హెల్మెట్ లేదు, ఏం లేదు. ఏమైనా అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఇట్లుంటుంది రా బాబు టంజానియా అంటే. మరి మామూలుగా ఉంటుంది ఆఫ్రికా అంటే. మా దేకో చూడొచ్చు గాయ్స్, ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు బండి మీద. ఇక మనమైతే వెళ్దాం పదండి. సో గైస్, ఇప్పుడే హైవే నుంచి నేనైతే యూటర్న్ తీసుకొని ఇంకొక భయంకరమైన రోడ్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మొత్తం దుమ్ము బిమ్ము, ఇక చచ్చి రావాల్సిందే. చూడొచ్చు ఏ విధంగా ఉందో. అక్కడ మీకు బహుశా అక్కడ కనిపిస్తుంది కావచ్చు ఎంత మొత్తం డస్ట్, ఎంత దుమ్ము ఎంత లేచిందో చూడొచ్చు అక్కడ ముందు. ఇలాంటి రోడ్లో మనమైతే ఇప్పుడైతే ప్రయాణం చేయబోతున్నాము. ఇంత సాహసంతో కూడుకున్న పనిలాగుంది మనమైతే ఆ చెంకా హాట్ స్ప్రింగ్కు చేరుకోవడానికి. ఇక వెళ్దాం పదండి. ఇక్కడ మనకైతే ఒకటి చూడొచ్చు, మనకైతే చిన్నపాటి రైల్వే ట్రాక్ కూడా ఉన్నది. ఇక మనమైతే వెళ్దాం పదండి. సో గైస్, మొత్తానికి అయితే మనమైతే హాట్ స్ప్రింగ్కి అయితే రీచ్ అయిపోయాము. చూడొచ్చు, మీకు చూపిస్తా ఏ విధంగా ఉంటుందో హాట్ స్ప్రింగ్. సో చూద్దాం, లోపలికి అయితే వెళ్దాము. మనం వచ్చిన బోడా ఇతను. సో మనమైతే దీని ఎంట్రీ ఫీజు ఇట్లా తెలుసుకొని మొత్తం లోపలికి అయితే వెళ్దాం పదండి. సో గైస్, మనమైతే ఇక్కడైతే పర్ పర్సన్కి అయితే 10,000 టంజానియా షిల్లింగ్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మన హాట్ స్ప్రింగ్ లోపలికి వెళ్ళడానికి. మనమైతే వెళ్దాం పదండి. ఇక ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది. చూడొచ్చు, మనమైతే వెళ్దాము. చాలామంది ఉన్నట్టున్నారు ఫారినర్స్ ఇట్లా అందరూ. వెళ్ళి లోపలికి వెళ్ళి మంచి అనుభూతి అయితే చెందుదాం. సరేనా పదండి. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నది హాట్ స్ప్రింగ్. వాళ్ళమైతే అందులో అయితే దుక్కుదాం. ఇక ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా అయితే చేద్దాము. సరేనా? చూడొచ్చు ఏ విధంగా ఉన్నదో, ఏ విధంగా ఉందో చెంకా హాట్ స్ప్రింగ్. మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. కాకపోతే చూడొచ్చు ఏ విధంగా ఉందో. మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాము. చూడొచ్చు కొంచెం లోతు అయితే ఉంటుందంట చాలానే. మనమైతే ఇక లోపలికి కూడా వెళ్ళి స్విమ్ అయితే చేద్దాము, అసలు ఏ విధంగా ఉంటుందో.
చూడొచ్చు చైనా నుంచి ఓ తెల్ల పిల్లలు మస్తు మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మనమైతే ఇంకా వెళ్దాం లోపలికి, సరేనా? వెళ్దాం పదండి. నేను అది కనిపిస్తుంది కదా, అది పట్టుకొని ఇప్పుడు దాళ్ళు చేత డిప్ అయితే కొడతా క్రేజీగా. ఇంకా దిగాలి, ఇంకా లోపలికైతే వెళ్ళాలి. వెళ్ళి అయితే ఎంజాయ్ చేద్దాం, సరేనా? చూడొచ్చు ఏ విధంగా ఉందో. దీనికి వచ్చేసి మనకైతే చెంకా హాట్ స్ప్రింగ్ అని పిలుస్తారు. చూడొచ్చు. సో గైస్ మేమైతే ఇప్పుడైతే అలా దుఃఖపోతున్నాము. చలో సారీ బై. మేమైతే ఇంకా కొంచెం అయితే మన హేమంత్ భాయ్ అయితే కింద పడిపోతుండే. ఇప్పుడైతే మనం వెళ్దాం కిందకి. చూడొచ్చు ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయంటే అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే ఇలా స్విమ్ అయితే చేయబోతున్నాము. మన హేమంత్ భాయ్ అయితే దిగుతుంటాడు అందులో. చూడొచ్చు మనం వెళ్దాం ఇంకా. చూడొచ్చు వెళ్తున్నాడు, స్విమ్ చేస్తున్నాడు వాడు. మనం కూడా వెళ్దాం ఇంకా మెల్లగా. సో గైస్ నేనైతే ఇక డిప్పు కొట్టబోతున్నా. అటో బై. సో గైస్ నేనైతే ఇప్పుడైతే హాట్ స్ప్రింగ్ అయితే చూడడానికి అయితే వచ్చాను. చూడొచ్చు హాట్ స్ప్రింగ్ చూడడానికి ఏ విధంగా ఉంటుందో. చాలా అంటే చాలా కలర్ఫుల్తో, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా మనకైతే చాలా అంటే చాలా హాట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎంత అద్భుతమైన అందాలు కనిపిస్తాయంటే అంత అద్భుతమైన అందాలు కనిపిస్తాయి. మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అందాలు. నేనైతే ఫుల్ అంటే ఫుల్ స్విమ్మింగ్ చేస్తున్నా, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పుకుంటే. ఇక్కడైతే మనకైతే లోతు కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉందని చెప్పొచ్చు. మనమైతే ఇంకా ఈ లోపలికైతే వెళ్దాము. మనం కూడా స్విమ్ చేద్దాము వీళ్ళతో పాటు. ఎలా ఉంటుందో ఆ అనుభూతి మనం కూడా చెందుదాము, సరేనా? మీలో ఎవరైనా మోషి సైడ్ కానీ అరక్ష సైడ్ కానీ వస్తే ఇక్కడ చెంకా అనే హాట్ స్ప్రింగ్ అయితే ఉంటుంది. ఈ చెంకా అనే హాట్ స్ప్రింగ్ అయితే అస్సలు మిస్ కాకద్దు, అస్సలు మిస్ చేయొద్దు. చాలా అంటే చాలా మీకు ఫారినర్లు చూడడానికి, ఇంకా చాలా అంటే చాలా మంచిగా చూడడానికి అయితే దొరుకుతుంది మనకి ఇక్కడ. ఎన్నో ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు. అలా నేనైతే చెప్పదలుచుకుంటాను. చూడొచ్చు మనకైతే హాట్ స్ప్రింగ్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనమైతే ఇంకా లోపలికి కూడా వెళ్దాం, సరేనా? లోకల్ గైడ్ కూడా ఉంటారు. చూడొచ్చు ఎంత బాగా సేద తీరుతున్నారో ముసలోళ్ళు పోరళ్ళు. ముసలోడు అయితే మామూలు అంటే మామూలు ఎంజాయ్ చేస్తాడు అతని వైఫ్తోని. ఇక్కడ కూడా చూడొచ్చు ఎంతో ఎంతో మంచి ఆ ప్రకృతి ఆనందాలు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లేడీస్తోని. చాలా ఇంకా మార్నింగ్ టైంలో వస్తే చాలా అంటే చాలా బాగుంటుండే. ఇక్కడ మెయిన్లీ నాకైతే ఎక్కువ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు అయితే నాకైతే కనపడడం అయితే జరుగుతుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. చూడొచ్చు ఈ విధంగా పైప్ ట్యూబ్లు కూడా ఇస్తారు మనకు. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. సో గైస్ చూడొచ్చు మనకైతే హాట్ స్ప్రింగ్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు అక్కడ అది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకైతే ఇట్లా డిప్ అయితే చేస్తూ ఉంటారు. సో వాటర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా చూడడానికి కూడా చాలా అంటే చాలా దొరుకుతుంది. అందమైన బామలు ముద్దు గుమ్మలతోనైతే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా డే టైంలో వస్తే మాత్రం మీకైతే ఇంకా చాలా అంటే చాలా దొరుకుతుంది. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే ఇక్కడైతే హాట్ స్ప్రింగ్లో అయితే అందరూ వచ్చి ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనమైతే చేయడం అయితే జరుగుతుంది. నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా అవ్వడం అయితే జరిగింది. तेलंगाना का शेर है तू भाई, जा अंदर. चलो मैं जम लेने के जा रहा हूँ अभी. సో గైస్ నాకైతే ఇక్కడ చెంకా హాట్ స్ప్రింగ్లో నేనైతే ఒక మంచి అనుభూతి అయితే చెందాను. నాకైతే ఈ చెంకా హాట్ స్ప్రింగ్లో ఇదొకటి అయితే చాలా నచ్చింది. మీరు చూస్తుండొచ్చు ఈ విధంగా నేను లోపల కాలు పెడితే ఒకటేసారి చేపలన్నీ వచ్చి చాలా అంటే చాలా కాళ్ళకైతే మసాజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ అనుభూతి అయితే నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను.
పోలే పోలే స్విమ్మింగ్ పోలే పోలే హేమంత్ భాయ్ చేపలు అయితే బాగా ఫుల్ అంటే ఫుల్ ఇది వేస్తున్నాయి. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది హాట్ స్ప్రింగ్ ఎక్స్పీరియన్స్. నిజంగా అంత హాట్గా అంత వాటర్ అయితే అంత హాట్గా లేవు, కాకపోతే పర్లేదు అని చెప్పొచ్చు. వెళ్దాం ఇంకా మనం ఇంకా అక్కడి సైడ్ కూడా వెళ్దాం పదండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఇక్కడ స్విమ్మింగ్ చేద్దామని ఇక్కడికైతే వచ్చాం మేము. అక్కడ సైడ్ అయితే చాలామంది ఉన్నారు. దమ్ వస్తుంది స్విమ్మింగ్ చేస్తే. అక్కడి వరకు వెళ్ళిన మొత్తం మధ్య ఫుల్ అంటే ఫుల్ లోతుంది ఇది. ఇక్కడ మనకు ఈ విధంగా ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ ట్యూబ్స్. ఈ ఒక్క ట్యూబ్ తీసుకోవడానికి మనకైతే 5000 అయితే పే చేస్తే ఆ ట్యూబ్ లాంటిది ఇస్తారు. మీరు ఈజీగా మీకు ఒకవేళ స్విమ్మింగ్ రాకపోతే ఇందులో వచ్చి మీరైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ ట్యూబ్తోని. నా విషయంలో అయితే నాకైతే స్విమ్మింగ్ వస్తుంది. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ట్యూబ్ లేకున్నా కానీ. మీరు చూసే ఉండొచ్చు ఆల్రెడీ. సో అదనమాట హాట్ స్ప్రింగ్ ఈ విధంగా ఉంది. మనం ఇంకా అక్కడ పక్క కూడా వెళ్దాం. అక్కడ పక్క ఫారెన్ పాపతో అయితే బాగుంది. ఇంకా బికినీ కూడా చూపిస్తా. నాకు తెలుసు మీరు దానికోసమే చూస్తారు వీడియో అని చెప్పేసి. మనం అక్కడ కూడా వెళ్దాం. ఓకేనా పద. సో గైస్ మనకైతే ఇట్లా అక్కడ స్విమ్ చేసిన తర్వాత మనకైతే బట్టలు ఇట్లా చేంజ్ చేసుకోవడానికి మనకైతే ఈ విధంగా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇన్ కేస్ మీరు కనుక అక్కడ స్విమ్ చేసుకొని వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ క్లాత్స్ ఇట్లా అవన్నీ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఏ విధంగా ఉంటుందో. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. చూడొచ్చు చాయ్ చాప్చం దుంగబోతున్నాడు. సో గైస్ ఈ చెమ్కా హాట్ స్ప్రింగ్ లో ఈ విధంగా దుంకడం అనేది చాలా అంటే చాలా ఫేమస్. ఎవరైతే చెమ్కా హాట్ స్ప్రింగ్ వస్తున్నారో ఇది మాత్రం చాలా అంటే చాలా ఖచ్చితంగా చేయాలని. మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారు. మీరు చూడొచ్చు నేను ఏ విధంగా ఎంజాయ్ చేశాను. సో గైస్ నిజంగా నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పొచ్చు. ఈ హాట్ స్ప్రింగ్లో వాటర్ అయితే ఎంత క్లిస్టర్ క్లీన్గా ఉన్నాయి అంటే అంత క్లిస్టర్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరైతే ట్రావెలర్లు వస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ వాటర్ కొంచెం హాట్గా ఉంటాయని చెప్పేసి చెప్తారు. అట్లేం లేదు, ఏదో నార్మల్ టెంపరేచర్తో ఉన్నాయి. కాకపోతే చల్లగా అయితే అనిపిస్తుంది నాకైతే. చేపలు కూడా కింద కాళ్ళు ఇట్లా నిల్చున్నా కదా, ఇక్కడ ఈ విధంగా నిల్చున్నా కదా, కింద చేపలు కూడా మొత్తం కాళ్ళనైతే తినడం అయితే జరుగుతుంది. మొత్తం అక్కడ నుంచి డైవ్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చి దుంకుకుంటూ చాలా అంటే చాలా ఫన్గా అయితే అనిపిస్తుంది నాకైతే. పోయి చేపలు ఫుల్ క్రేజీగా క్రియేట్ చేస్తుంది. మీరు ఇంతమంది చూసి ఉండొచ్చు. సో ఇంకా మనమైతే ఇంకా ఎంజాయ్ చేద్దాం ఈ హాట్ స్ప్రింగ్లో. ఓకేనా. సో చూడొచ్చు మొత్తం చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఎవరెవరో ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే మనకైతే ఫుల్ అంటే ఫుల్ చూడడానికి అయితే దొరుకుతుంది. సో ఈ విధంగా అయితే ఉంది మనకైతే ఇక్కడ హాట్ స్ప్రింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే. చూడొచ్చు కింద చేపలు అయితే నా కాళ్ళకైతే కొరుకుతున్నాయి. ఇంకా మనం ఇంకా వెళ్దాం, ఇంకా చూద్దాం. సరేనా. ఇప్పుడు ఇంకోసారి స్విమ్ చేద్దామా. ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంది గాయస్ ఇక్కడ. ముసలోడు ఏంటి కానీ ఎన్నో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. చూడొచ్చు. సో గాయస్ చూడొచ్చు మొత్తం ఫారినర్లతో. ఇంకా నేనైతే ఇంకా ఎక్కువ అయితే నేనైతే చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళని అయితే చూడడం అయితే నాకైతే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో గాయస్ మొత్తానికి అయితే ఇక నేనైతే ఈ చెమ్కా హాట్ స్ప్రింగ్ అయితే వదిలి ఇక వెళ్ళిపోయే సమయం అయితే వచ్చేసింది. సో ఇక నేనైతే ఇక్కడ నుంచి అయితే ఇక వేరే ప్లేస్కి అయితే వెళ్తా. ఆల్మోస్ట్ మనమైతే ఇక ఈ వీడియో అయితే ఇక్కడే ముగించేస్తాం. ఇక చూస్తుండొచ్చు, మీకు తెలిసి నాకు తెలిసి అయితే మీరు ఇక్కడ ఇంకా ఎన్ని అందాలు చూస్తున్నారో. సో చూడొచ్చు మొత్తం ఈ చెట్లు కానీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. నిజంగా చూడొచ్చు ఎంతమంది ఫారినర్స్ ఉన్నారో ఇక్కడ. సో ఇక మనం కూడా వెళ్దాము. ఆల్మోస్ట్ అయితే చూసుకున్నామని చెప్పొచ్చు మొత్తానికి అయితే. ఇప్పుడు ఒక పెద్ద సాహసం అయితే చూపిస్తాం మీకు. ఒక అతను అయితే సాహసం అయితే చేయబోతున్నాడు. అక్కడ చెట్టు పై నుంచి అయితే దుంకబోతున్నాడు. అమ్మ దింపల్ దిగా ఏమైనా చేస్తారు ఈ టూరిస్టులను అట్రాక్షన్ చేయడానికి. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నది మనకైతే.
చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే చూడొచ్చు మొత్తం కలర్ఫుల్తో అయితే నిండిపోయింది. సో ఇక మనమైతే ఇక వెళ్దాం పద. సో గైస్ మొత్తానికి అయితే మనకైతే మన హాట్ స్ప్రింగ్ టూర్ అయితే అయిపోయింది. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. మొత్తం కలర్ఫుల్గా ఉండబోయింది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. ఒక మీకు ఈ హాట్ స్ప్రింగ్ చెంకా హాట్ స్ప్రింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆఫ్రికా అఖండ యాత్రని అయితే మీరైతే ఎంతో ప్రోత్సహిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిజంగా ఈ ఎంజాయ్ చేసినామో మనం ఈ వీడియోలో మీరైతే చూసే ఉండొచ్చు. సో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన ఈ హాట్ స్ప్రింగ్కి వచ్చి. సో ఈ హాట్ స్ప్రింగ్ పేరు వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, చెంకా హాట్ స్ప్రింగ్. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చినా కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనమైతే ఇక వెళ్దాం పదండి. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ లవ్ యూ ఆల్. సో గైస్ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఈ తాడుతో చేసింది. దీన్ని పట్టుకొని మనమైతే అందులోకి దూకబోతాము. చూడొచ్చు ఒక తండ్రి ఒక బిడ్డ కోసం ఏ విధంగా చేస్తున్నాడో చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు చూడొచ్చు తండ్రి కూడా దూకుతాడు. సో ఈ విధంగా మనకైతే ఇక్కడైతే హాట్ స్ప్రింగ్లో ఇది వచ్చి చాలా అంటే చాలా ఫేమస్. ఈ విధంగా ఈ హాట్ స్ప్రింగ్ అయితే ఫేమస్ అయితే అవ్వడం అయితే జరిగింది చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక మనమైతే ఇంకా మిగతా చూసుకుందాం, ఓకేనా.